దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఇంటర్సెసరీ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండారులుగా దీవించి ఆశ్రయించిన గాక. నేటి దిన మన ధ్యాన లేఖన భాగము కీర్తన గ్రంథము 23 అధ్యాయము 6 వచనాలు మనం ధ్యానం చేస్తాము. ప్రియులారా, ఈ కీర్తన భాగాన్ని మనము చూసినట్లయితే మొట్టమొదట ఈ వచనంలో ఏమని చెప్తానంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకి లేమి కలగదు. లేమి అంటే మనకి ఏది కూడా కొదవ ఉండదు. ఎప్పుడు దేవుడు మనకి కాపరిగా ఉంటే, అదే ఒకవేళ మనుషులు మనకి కాపర్లుగా ఉంటే, లేకపోతే రాజులు మనకి కాపర్లుగా ఉంటే, అధికారులు మనకి కాపర్లుగా ఉంటే అక్కడ లేమి కలుగుతుంది. కానీ యెహోవా మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకి లేమి కలుగుదనే మాటను చూడగలుగుతున్నాము. పిల్లరా, ఎందుకు దేవుడు మనల్ని పచ్చిక గల చోట నడిపిస్తాడు? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరణ చేయుచున్నాడు, శాంతికరమైన జలము యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆయన ఖచ్చితంగా మన చక్కని పచ్చికలో, ఎందుకంటే మనము కాపరి అంటే ఎవరుంటారు? ఒక కాపు కాసే వ్యక్తిని కాపరి అంటారు. ఆయన కాపరిగా ఉంటే 100వ కీర్తనలో మనం చూసినప్పుడు మనము ఆయన మేపు గొర్రెలము అని వ్రాయబడి ఉన్నది. పిల్లరా, గొర్రెలు అనే మాటను చూసినప్పుడు సౌమ్యానికి లేకపోతే సాధు జంతువులకి సాదృశ్యంగా ఉన్నది. అవి మాత్రం కూడా హాని చేయవు. ఒకవేళ ఎవరైనా హాని చేసినా తల ఉంచుకొని వెళ్ళే స్వభావము గొర్రెలది. ఆయన మనల్ని గొర్రెలతో పోలుస్తూ మనకి కాపరిగా ఆయన ఉన్నాడు. పచ్చిక గల చోట తీసుకెళ్తాడు మనల్ని, శాంతికరమైన చోట్ల మనల్ని నడిపిస్తూ ఉంటాడు. వేరెవర్ హీ ఈస్, ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ శాంతి, సమాధానము, నెమ్మది ఉంటుందని లేఖనంలో మనం చూడగలుగుతున్నాము. పిల్లరా, ఈ 23వ కీర్తన 3వ వచనంలో మనం చూసినప్పుడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గమును నన్ను నడిపించుచున్నాడు. మనకి ఏదైతే కొదువుగా ఉన్నదో, కొదువుగా ఉన్నదాన్ని ఆయన మనకి రిస్టోరిత్, మనకి సేద తీరుస్తాడు. తన యొక్క నిత్యమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడని చెప్తున్నాడు. అంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డి గర్రయు నీ దండములను నన్ను ఆదరించను. పిల్లరా, ఇది ఎంత చక్కని మాట. కొన్నిసార్లు మనము చీకటిలో, మనము అపాయంలో మనము బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనకు భయం లేదంటున్నాడు. గడంధకారం మనకేమీ ఆటంకం లేదంటున్నాడు. ఎందుకంటే నీ దుడ్డి గర్రయు నీ దండములను నన్ను ఆదరిస్తాది అంటున్నాడు. పిల్లరా, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. కొన్నిసార్లు మనకున్నటువంటి బలహీనతలో, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు అంటాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. మనం ఎంత హౌ గ్రేట్ రివైవల్ దేవుడు మనకు తీసుకొచ్చాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని మనము లోబడాలని చెప్తున్నాడు. అంత మాత్రం కాదు, నేను బ్రతుకు దినములనియు కృపాక్షమలే నా వెంట వస్తాయి. కొన్నిసార్లు ప్రతివారు బ్రతుకుతూ నేను ఎప్పుడు నాకు ఇలాంటి బాధ తొలగిపోతుంది అని లోకంలో ఉన్నారు ప్రజలు. నాకు ఈ సమస్యలు, ఈ శోధనలు ఎప్పుడు తొలగిపోతాయి అనే క్రమంలో ప్రజలున్నారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీవు బ్రతికే దినములన్నింటిలో కూడా కృప ఉంటుంది, క్షేమం ఉంటుంది. అబ్బా, ఇదంతా మాట పిల్లరా. కృప అంటే ఏదైతే దేవుడు మనకి ఉచితంగా ఇచ్చేటువంటి వరము. క్షేమం అంటే మనకి ఏదైతే, అందుకే మనం ఎవరినైనా కలిసినప్పుడు అమ్మ క్షేమంగా ఉన్నారా అంటాం కదా. ఎందుకంటే మనకు జీవితంలో అలాంటి నెమ్మది కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు.
కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. లేదా దేవుని మందిరములో నివాసం చేసేటువంటి యోగ్యత, దేవుని మందిరములో ఉండేటువంటి యోగ్యత అందరికీ దొరకదు. కానీ దేవుడు మనకి సమాధానం ఇస్తానని చెప్తున్నాడు, శాంతి ఇస్తానని చెప్తున్నాడు, నెమ్మది ఇస్తానని చెప్తున్నాడు. దేవుని ఏర్పాటును బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాము, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేనేం చేస్తాను? నివాసము. దేవుని మందిరములో ఉండే భాగ్యము, దేవుని సన్నిధిని అనుభవించేటువంటి కృప దేవుడు మనకు అనుమతిస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో ఈ 23వ కీర్తనని మనం చూసినప్పుడు దేవుడు చక్కని లేఖనాల ద్వారా మనతో హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అబ్బా, మనము దేవుడు మనకి కాపరిగా ఉంటే మనకి ఏమీ కొదువు లేదు. యెహోవా మనకి దేవుడిగా ఉన్న జనులు ధన్యులని లేఖలో మనం చూస్తున్నాం. అలాంటి కృపకి దేవుడు మనల్ని పాత్రగా చేసి తన నిత్య రాజ్యానికి వారసులుగా దీవించి ఆశీర్వదించునుగాక. అందరి తలనొచ్చుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత అందరం ఒకరి తర్వాత ఒకరు గొలుసు ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, మీ నామని కనపరుస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని 23వ కీర్తనలో నుంచి 6 వచనాల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేశారు. మీ సాక్షి జీవించి కృప దాచమని, ఈ దినదీవెనలో ఆశీర్వాదంతో నింపి సహాయించమని మమ్మల్ని తగ్గించుకొని మీ నామని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు సర్వపరిశుద్ధ నామములో మిక్కిలెనుమతో వేడుకను స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ ఇంటర్సెసరీ ప్రేయర్లో, ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దేవుడి నాలుగు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.